ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయములో మేమందరము కూడా నీ దివ్య మందసాన్ని చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నాం. మీరే మా రక్షకుడని, మా ప్రభువు అని, మా దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు కాబట్టి దివ్య సప్రసాదము ద్వారా మీ యొక్క సాన్నిధ్యానాన్ని మాకు ప్రసాదించి ఉన్నారు. మీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు. ప్రభువా, ఈ ఆరాధన జరుగుతూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరచండి, పరిశుద్ధుల్ని గావించండి. నీ యొక్క అనుగ్రహాలను స్వీకరించేటటువంటి అర్హతను దయచేయండి. మిమ్మల్ని ఆరాధించటము, మిమ్మల్ని స్తుతించటము, మిమ్మల్ని మహిమపరచటము మా యొక్క బాధ్యత. ప్రభువా, ఈ చక్కటి వాతావరణంలో
మేమందరము కూడా మీకు స్తుతులు సమర్పిస్తూ ఉన్నాం, మహిమను సమర్పిస్తూ ఉన్నాం, మా యొక్క ప్రార్థనలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. దివ్య మందసంలో వేంచేసి ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభువా, లోకరక్షకుడైనటువంటి ప్రభువా, మా కొరకై దివిని ఏగి భువికి వచ్చినటువంటి పరిశుద్ధుడవైనటువంటి తండ్రి యొక్క కుమార, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, మహిమ కలుగునుగాక. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తువా వందనం, యేసుక్రీస్తువా వందనం, యేసుక్రీస్తువా స్తోత్రం, యేసుక్రీస్తువా స్తోత్రం, యేసుక్రీస్తువా ఆరాధన. యేసుక్రీస్తువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోక రక్షక వందనం, లోక రక్షక వందనం, లోక రక్షక స్తోత్రం, లోక రక్షక స్తోత్రం, లోక రక్షక ఆరాధన. లోక రక్షక ఆరాధన. తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా ఆరాధన. పరమ వైద్యుడా ఆరాధన. రాజులకు రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, రాజులకు రాజా ఆరాధన. రాజులకు రాజా ఆరాధన. పరిశుద్ధుడవైన ప్రభువా స్తోత్రం, పరిశుద్ధుడవైన ప్రభువా స్తోత్రం, పరిశుద్ధుడవైన ప్రభువా ఆరాధన. పరిశుద్ధుడవైన ప్రభు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరినీ కూడా దివ్య మందసంలో ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ ప్రభువుని మన యొక్క పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి గీతాల ద్వారా ఆ ప్రభువుని ఆరాధించి స్తుతించి మహిమపరుస్తాం. మీరందరూ కూడా మాతో ఏకమై ఈ యొక్క సంగీత నాట్యాలు మోగుతూ ఉండగా మీ యొక్క స్వరముతో కలిపి ఆ ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుస్తాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమచ్చును, మృతులకు నిండు జీవమచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమచ్చును, మృతులకు నిండు జీవమచ్చును, హృదయములో నెమ్మ. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమచ్చును, మృతులకు నిండు జీవమచ్చును, హృదయములో నెమ్మదొచ్చును.
బలమైన వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు నామముకే యేసు రక్తముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడియున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా యేసుని నామములో విశ్వాసం నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నటువంటి తరుణములో ప్రభు వాక్కు ఒకసారి ధ్యానించుకుందాం. మత్తయి శుభవార్త అధ్యాయము 10 వచనములు 1 నుండి 10 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దృష్టి ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధిపాదలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రియా, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమియు,
తోమా, సుంకరియగు మత్తయి, అల్పాయి కుమారుడగు యాకోబు తద్దయి, కాననీయుడగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచూ వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయులో ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కాని చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలీలు ప్రజల యొద్దకు వెళ్ళి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠు రోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితేరి ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలు గాని పాదరక్షలను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులని పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క శిష్యులని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలని నెరవేర్చడం కొరకు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవాళి రక్షించబడాలని. అందుకే మరియమ్మ, యోసేపులు బాలయేసు ఆ దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆయనను వెదికి, మరియ తల్లి ప్రభుతో నీవు ఎలా ఇట్లు చేసితివి అని పలికినప్పుడు, అమ్మా, నేను దేవుని పని మీద, దేవుని కార్యం మీద నిమగ్నమై ఉన్నానని నీకు తెలియదా? ఆ యొక్క ప్రేషిత కార్యక్రమమే మానవాళి యొక్క రక్షణ. అందుకే ప్రభు దైవరాజ్యము గురించి బోధిస్తూ, దైవరాజ్యపు విలువలను బోధిస్తూ, స్వస్థతలు కలిగిస్తూ, గ్రామ గ్రామానికి, ప్రాంత ప్రాంతానికి వెళుతూ దైవరాజ్యము, దేవుని ప్రేమ ప్రకటిస్తూ, పాప మన్నింపుని వారికి దయచేస్తూ, దైవరాజ్యము కొరకు వారందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నాడు. అదే ప్రభు ఈరోజు తను చేపట్టినటువంటి యొక్క ప్రేషిత కార్యక్రమము, మానవాళి యొక్క రక్షణ, పరలోక రాజ్య స్థాపన అనేది కొనసాగించటము కొరకు, తను మరణించిన తరువాత, పునరుత్థానమైన తరువాత ఆ యొక్క ప్రేషిత కార్యాన్ని నెరవేర్చడము కొరకు తన యొక్క శిష్యులని పిలుస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను వీరందరూ కూడా చేపలు పడుతూ ఉన్నారు. వారు ఎక్కువగా చదువుకోలేదు. వారి వృత్తి చేపలు పట్టేటటువంటి వృత్తి. దాని మీదనే జీవాన్ని జీవనాధారముగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి అని పిలుస్తూ ఉన్నాడు. పేతురు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు పడవను వదిలిపెట్టి, ఆ యొక్క వలలను వదిలిపెట్టి, సర్వాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు.
మత్తాయి, సుంకం వసూలు చేసేటటువంటి మత్తాయిని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ కాలములో సుంకం వసూలు చేయటం అనేది, అధికముగా వసూలు చేయటం అనేది, పేదవారిని పీడించి మరీ వసూలు చేయటం అనేది పాపముగా పరిహరించి ఈ యొక్క సుంకరులని దేవాలయంలోనికి అడుగుపెట్టనిచ్చేవాళ్ళు కాదు. సమాజంలో వీరికంటూ ఒక చెడ్డ పేరు ఉండేది, వీరు పాపులు అని చెప్పి చూసేవారు. అలాంటి వ్యక్తిని సైతము తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చింది రోగుల కొరకు, పాపుల కొరకు, వారి యొక్క పాపాలని మన్నించి వారిని దేవుని బిడ్డలుగా మార్చుట కొరకు ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ విధముగా శిష్యులను ఎన్నుకొని వారికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతే దేవుని యొక్క కార్యము, అద్భుతమైనటువంటి కార్యము. ఆ కార్యం ఏమిటంటే, కుంటివారికి నడతను, గుడ్డివారికి చూపును, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను, దైవవాక్య పరిచర్యను వారికి చూపిస్తూ వారు ఏ విధంగా జీవించాలో కూడా ప్రభు ముందుగానే వారికి బోధిస్తూ, మీరు సంచిని కానీ కర్రను కానీ ఏ వస్తువులను కూడా మీరు మీ వెంట తీసుకొని పోకూడదు, మీరు ఎక్కడికి వెళతారో అక్కడే వారి ద్వారానే మీరు మీ యొక్క జీవనాధారాన్ని పొంది ఈ యొక్క దైవరాజ్య వ్యాప్తిని చేయండి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆ ప్రభుని యొక్క పిలుపును పొందినటువంటి వారము. జ్ఞానస్నానము ద్వారా ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత కార్యములో భాగస్థులమైనటువంటి వారము. ఈ యొక్క కార్యాన్ని ఏ విధముగా ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాం. యేసు ప్రభు మనతో అన్నాడు, అనంతకాలము నేను మీతో ఉంటాను, సదా నేను మీతో ఉంటాను అని ప్రభు పలుకుతూ ఉన్నాను. ఆ ప్రభుని యొక్క ఉనికి, ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలతోటి మనము ముందుకు సాగుతూ ఉన్నామా? దేవుని యొక్క పిలుపు అమూల్యమైనటువంటిది. దానిలో ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. దానిని మనము అంగీకరించాలి, దానిని మనం స్వీకరించాలి. ఆ ప్రభుని యొక్క అడుగుచాడల్లో మనము నడవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము, అబ్రహాము, నేను చూపించేటటువంటి ఆ స్థలానికి నీవు రా. అబ్రహాము దేవుని యొక్క మాటను అంగీకరిస్తూ ఉన్నాడు. మోసే ప్రవక్తని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇస్సాకుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రాజుల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రేషిత కార్యాన్ని నెరవేర్చటము కొరకు చివరికి తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి, యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపించి తన కుమారుని ద్వారా దైవ కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువే ఇప్పుడు మన మధ్య ఈ దివ్య బలిపీఠము మీద దివ్య మందసములో వెంచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని
స్తుతించటము, ఆ ప్రభువుని ఆరాధించటము, ఆ ప్రభువుని మహిమపరచటం అనేది మన యొక్క బాధ్యత. కృతజ్ఞత అనేది మన యొక్క బాధ్యత. దేవుడు మానవాళి యొక్క రక్షణ కొరకు, మానవాళి ప్రేమించబడాలి, మానవాళి క్షమించబడాలి, మానవాళి అభివృద్ధి చెందాలి, మానవాళి ఆరోగ్యంగా ఉండాలి, స్వస్థత పొందాలి అని చెప్పి యేసుక్రీస్తును ఈ లోకంలో మన మధ్యకు పంపించినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞత. యేసుక్రీస్తు శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క త్యాగ బలికి కృతజ్ఞత. ఈ యొక్క ఆరాధన యేసుక్రీస్తుకి ఆరాధన, ఆ ప్రభువుకి మహిమ, ఆ ప్రభువుకి మన యొక్క ప్రేమని వ్యక్తపరచుకునేటటువంటి సమయము ఇది. అందుకని మనందరము కూడా ఆ ప్రభువుని స్తుతిస్తాం, ఆరాధిద్దాం. మరలా ఒకసారి మన యొక్క స్వరములు ఎత్తి దివ్య మందసములో వేంచేసి ఉన్న దివ్య సప్రసాద ప్రభువా, నీకే స్తుతులు, ఆరాధనలు, మహిమ కలుగునుగాక యేసయ్యా అని చెప్పి పాడుకుంటాం. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు. అందరము కలిసి ఆ ప్రభువుకు స్తుతులు సమర్పిస్తాం, ఆ ప్రభువుకి ఆరాధన సమర్పిస్తాం. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తువా, మీకే ఆరాధన, మీకే స్తుతి కలుగును గాక. ప్రభువా, యేసయ్యా, మా యొక్క జీవితానికి ఆధారమైనటువంటి ప్రభువా, మమ్మల్ని పోషించేటటువంటి ప్రభువా, మమ్మల్ని నడిపించేటటువంటి ప్రభువా, నీకే స్తుతి, ఆరాధన, మహిమ కలుగును గాక యేసయ్యా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. అందరూ చేతులు జోడించి ఆ ప్రభువుకి దివ్య మందసములో వేంచేసిన దివ్య సప్రసాద ప్రభువుకి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, ఆరాధన కలుగును గాక. యేసయ్యా, ప్రభు, పరిశుద్ధుడైన ప్రభువా, మీకే స్తుతి. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఒసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా. ఒసగినావు నాకు నీ జీవితం,
శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రభుని ఆరాధిస్తుండగా మన యొక్క ప్రార్థనలను ప్రభువా, కరోనా కష్టకాలంలో ఈ యొక్క మహమ్మారికి గురైనటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో ఇంకా ఎక్కువగా ఎదిగే విధముగా ఈ యొక్క కష్టకాలంలో అవిశ్వాసులు కాక విశ్వాసులుగా జీవించడానికి వారికి పవిత్రాత్మక ప్రేరణను, శక్తిని దయచేసి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుస్సును, కుటుంబాల్లో శాంతిని, సఖ్యతను ప్రసాదించు ప్రభువా. గురువుల కొరకు, మఠకన్యల కొరకు, పీఠాధిపతుల కొరకు, పాపగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కష్టకాలంలో తల్లి శ్రీ సభను, సంఘాన్ని మీ యొక్క విశ్వాసంలో పోషించి నడిపించేటటువంటి ఆ యొక్క ధైర్యాన్ని వారికి దయచేయమని, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ ప్రభు యేసుక్రీస్తు దివ్య మందసములో వేంచేస్తున్నటువంటి దివ్య సప్రసాద ప్రభు దీవించాలని, ప్రార్థించమని, ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మా యొక్క కోరికలన్నింటినీ కూడా ఈ యొక్క కాథలిక్ హబ్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికను కూడా ఆశీర్వదించమని పరలోక ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మనందరము కూడా మొక్కాళ్ళ మీద ఉండి ప్రభు యేసుక్రీస్తుని యొక్క దివ్య ఆరాధనను, దివ్య ఆశీర్వాదాలను స్వీకరించుదాం. శిరమును వంచుడి వినయము తోడా, నీ మహాయాతుత వరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాత ఒప్పందము, పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము, జయము రక్షక యేసువు నాకు, పరమ పవిత్ర స్పిరితు సాంత్యకు యుగ యుగములకు స్తుతి కల్గుదు. శిరమును వంచుడి వినయము తోడా, పరలోకము నుండి మీ ప్రజలకు
దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత ద్రేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. చూడవు దేవుడేప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గలవారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వించేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. తల్లియౌ వారి నామం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడును.